దేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామండి. నిన్నటి రోజున స్వామి తనను గురించి తెలుసుకోవడానికి కాలము వృధా చేసుకొనక ఎవరికి వారు ఎవరో తెలుసుకుంటే అది నన్ను తెలుసుకున్నట్టు అవుతుంది. నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చినటువంటి వాడిని అని ఆయన మన నిర్మలమైనటువంటి ప్రేమను ఇచ్చినప్పుడు అది ఆయనకి ఆనందం కలిగిస్తుంది అని చెప్పారు నిన్న. ఇక ఈరోజు గడచిన దసరా యందు కొన్ని రకములైన ప్రకటనలను చేసినారు. అయితే వాటికి స్వామికి ఏమైనా సంబంధం ఉన్నదా అని మీరు విచారించినప్పుడు పేరు మాత్రమే సంబంధము, కానీ ఎవరో మ్యూట్లోకి వెళ్ళిపోయారు. పేరు మాత్రమే సంబంధము. స్వామికి నిజంగా ఎటువంటి సంబంధము లేదు ఆ ప్రకటనలకు, ఆ కార్యక్రమములకు అని చెప్తున్నారు. ఏమిటంటే, ఈనాడు లోకంలో యువకులు అనుసరించే పెడమార్గములను పురస్కరించుకొని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు అనేక ప్రాంతములందు కాలేజీలు స్థాపించి తద్వారా అనేక రకములైన సంస్కారములను వారలకు కలిగింపజేసి భారతీయ సంస్కృతిని నిలబెట్టి సర్వమత సమ్మతమైన సత్యాన్ని ప్రబోధించే నిమిత్తమై వారికి వారుగా సంకల్పించుకున్నారు. సెంట్రల్ ట్రస్ట్ వారు సమాజంలో మంచి యువకులు తయారవ్వాలనే ఉద్దేశంతో కాలేజీలు స్థాపించాలని వారు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం. దీని నిమిత్తమై స్వామి యొక్క 50వ సంవత్సరము పుట్టిన పండుగ అత్యంత వైభవముగా చేసుకోవాలని భక్తుల యొక్క ఉత్సాహము చేత వారు కమిటీలో కొన్ని నిర్ణయములు చేసుకున్నారు. అందువల్ల కళాశాలలు స్థాపించే నిమిత్తమై ప్రపంచములో ధనము లేక ఏ చిన్న కార్యము కూడా జరగటానికి వీలుండదు కనుక వారు ఒక్కొక్క వ్యక్తి జీవితమునకు ఒక్క పర్యాయము 50 రూపాయలు ఇచ్చినప్పుడు దానినంతా ఒక ఫండ్గా చేసి విద్యా సంస్థలను, ఆరోగ్య సంబంధమైన సంస్థలను అభివృద్ధి చేయవలెను అనే ఉన్నత భావాల చేత, పవిత్ర హృదయాల చేత నిర్ణయించుకున్నారు. ఈ విధమైన నిర్ణయాన్ని కమిటీ వారు తెచ్చి నా దగ్గర అప్పగించారు. ముందుగా వాళ్ళు సత్యసాయి భక్తులుగా సమాజ సేవ కోసం విద్యార్థులలో పెడదారి పట్టేటువంటి తత్వం రాకుండా మంచి సమాజంలో పౌరులను తయారు చేయాలని కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం మేము. తమరు ఆశీర్వదించవలసింది అని స్వామి దగ్గరికి తీసుకొచ్చి పెట్టారట ఆ ప్రపోజల్ని. దానికి స్వామి అంటున్నారు, దానికి నేను నాయన ఒకరికొకరు కేవలము ధనం వస్తుంది కాదా అనే ఉద్దేశము చేత గుట్టుగా వసూలు చేయుటకు పూను కొనకండి. మొదటి మాట. బట్టబయలుగా చెప్పి ప్రపంచానికి కానీ, ప్రభుత్వానికి కానీ, వ్యక్తులకు కానీ ఎట్టి సందేహములు కూడాను అవకాశము లేని మార్గమును అవలంబించటము మంచిది అని నేను వారికి ప్రబోధించున్నాను. ఈ డబ్బు ప్రమేయం ఎక్కడైతే ఉంటుందో కొంతకాలమునకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక వైట్ పేపర్ అన్నట్టుగా అన్ని సమాజానికి, ప్రభుత్వానికి, అందరికీ తెలిసేటట్లుగా పద్ధతిని అవలంబించి అప్పుడు ధనాన్ని సేకరించండి అని ప్రబోధించారు. అందువలన వారు ఆనాడు ఒక ప్రకటన చేసినారు. దీనిని పురస్కరించుకొని అనేక మంది అనేక అర్థాలను కల్పించుకొని, కేవలం అనర్థాలనే కల్పించుకొని స్వామి యొక్క పుట్టిన పండుగ జరుపుటకు 50 లక్షలు ఖర్చు పెడతారు అనే ప్రచారం కూడా కొనసాగుతూ పోయినారు. అక్కడేమైంది, ఒక్కొక్కరు 50 రూపాయలు వేసుకోవాలనేటువంటి దానికి ఇక్కడ వస్తే అది బయటికి వెళ్ళేటప్పటికి ఏమైందిట, అనేక మంది అనేక అర్థాలు కల్పించుకున్నారు. ఈ దానికి అనర్థాలు అయిపోయినాయి. స్వామి యొక్క పుట్టిన పండుగ జరుపుటకు 50 లక్షలు ఖర్చు పెడతారనేటువంటి ప్రచారం బయటికి వచ్చింది.
నిజంగా పుట్టిన దినమునకు గాని మరే విధమైన వ్యక్తి సంబంధమైన భోగమునకు గాని 50 లక్షలు వృధాగా ఖర్చు పెడుతున్నారంటే అంతకంటే మహా పాపము మరొకటి ఉండదు. లోకములో అన్నము లేక గృహములు లేక అనేక అవస్థలు పడే మానవులు కోటాను కోట్లు ఉన్న సమయంలో ఒక వ్యక్తి పుట్టిన పండుగ కోసము 50 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఎంతకంటే మహాపాపము, ఎంతకంటే మహా దుర్వినియోగము మరొకటి ఉండదు. ఇలాంటి దానికి నేను ఏనాడు కూడాను పాల్పడను అనగా, ఈనాటికి కూడా ఆడంబరాలకి బాబా గారి పేరు ఉపయోగించుకొని ఖర్చు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దీనికే స్వామి కూడా ఒకసారి చెప్పారు, ఇక్కడ జరిగేటువంటి ఇటువంటి ఒక ఆడంబరమైనటువంటి కార్యక్రమాలు లేదా వారి ప్రాబల్యం కోసం చేసుకునేవి అవి స్వామి యొక్క ప్రోద్బలంతో జరిగేటువంటివి కాదు. అయినప్పటికీ వీరు అలా ఏర్పాటు చేస్తున్నారంటే వీళ్ళ కొంత స్వార్థం మేము బాగా చేసామనో, లేదా స్వామికి ఏదో మంచి పేరు రావాలనో, లేదా స్వామికి ప్రచారం రావాలనో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి మరి ఇదంతా కూడా అంత అవసరమా అనిపిస్తుంది. అందుకని స్వామి అప్పుడే చెప్పారు. ఇంతేకాదు, ప్రశాంతి నిలయంలో జరిగే ఒక శివరాత్రికి కానీ నవరాత్రికి కానీ మా ప్రశాంతి నిలయము తరపున ధనము దుర్వినియోగము ఏనాడు జరగదు. దసరా మహోత్సవంలో ఇక్కడ లక్షలు ఖర్చు అయినాయి అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ అందరూ కూడాను హృదయపూర్వకముగా దేహరీతిగా ఆచరించే పనులు తప్ప ఒక్క నయా పైసా కూడా మాకు ఖర్చు లేదు. ఏమంటున్నారు? అందరూ కూడాను హృదయపూర్వకముగా దేహరీతిగా ఆచరించే పనులు తప్ప, అంటే సేవ, ఒక్క నయా పైసా కూడా మాకు ఖర్చు లేదు. వచ్చే ఋత్వికులు కానీ ఉపన్యాసకులు కానీ ప్రశాంతి నిలయమునకు కేవలము ప్రేమతో వచ్చినటువంటి వారు. అట్లాగే పుట్టపర్తిలో డాక్టర్లు అనేక మంది ఆసుపత్రుల్లో వచ్చి ఉచితంగా సేవ చేసేటువంటి వారేమి జీతం తీసుకునేటువంటి వారు కూడా కాదు. అలాగే ఆ పుట్టుపండగకి మొన్న జరిగింది, కొన్ని లక్షల మంది భోజనాలు చేశారు. అవన్నీ కూడా ఆ పదార్థాలుగా సమర్పించినటువంటి వారే, అలా వచ్చినవే. ఇట్లు ఆచరించడం వలన ఎవరికి ఏ విధమైన అనుకూలము జరిపే దానిలో సేవాదళం వారు, సేవా సమితి వారు, వాలంటీర్లు హృదయపూర్వకముగా తమ దేహములను అర్పితము చేసి పనులు గావించటము తప్ప వారికి నయా పైసా కూడా ప్రతిఫలము ఏమాత్రము ఖర్చు పెట్టడము లేదు. మొన్న పుట్టుబండకి వెస్ట్ గోదావరి నుంచి ఎన్ని వందల టన్నుల బియ్యం పంపించారండి. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి 3 జిల్లాలు కలిసి. ఈనాడు మా ప్రశాంతి నిలయములో ఇంత పరిశుద్ధ ప్రదేశముగా మీరు అనుభవిస్తున్నారంటే దీనికి ఎవరు కారణము? ఈ పరిశ్రమలు ఇంత పరిశుభ్రంగా ఎలా ఉంటున్నాయి? ఎంతమంది కూలీలను పెట్టినాము అంటే ఏమాత్రము లేదు, ఒక్క కూలీ కూడా లేదు. ఎవరెవరు వారి వారి స్థానములను ప్రదేశములను వారే పరిశుద్ధపరుచుకుంటున్నారే తప్ప దీనికి నయా పైసా ఏమాత్రము ఖర్చు లేదు. ప్రశాంతి నిలయములో వినియోగింపబడేటటువంటి సద్వినియోగములు ప్రపంచములో ఎక్కడా కూడాను లేవని చెప్పవచ్చు. ప్రశాంతి నిలయము ఐహికముగా ఆముష్మికముగా కైవల్యముగా నైతికముగా భౌతికముగా ధార్మికముగా ఆధ్యాత్మికముగా లౌకికముగా రాజకీయముగా కూడాను ఆదర్శవంతమైన దాన్నే నిరూపిస్తున్నది. అనగా ప్రతి రంగములోనూ కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆదర్శవంతమైనవిగానే ఉంటున్నాయి. కానీ అనర్థమైన దానికి ఏమాత్రమూ చోటు ఇవ్వటానికి వీలు లేదని గట్టిగా చెప్పటంలో ఏమాత్రమూ సందేహము లేదు. దివ్యాత్మ స్వరూపులారా, కేవలం మీకు కొంత దాన ధర్మములు చేయాలని ఆశ కలిగినప్పుడు విద్యా విషయములందు కానీ ఆరోగ్య విషయములందు కానీ దీనుల యందు కానీ ఇట్టి పవిత్ర కార్యక్రమాలలో మనస్సును అభివృద్ధి చేసుకుని పాల్గొనటంలో ఎట్టి అభ్యంతరము లేదు. కొంతమంది దగ్గర ధనం ఉంటుంది, దాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలియదు. అటువంటి వారు ఇక్కడ విద్యా విషయాలకు కానీ ఆరోగ్య విషయాలకు కానీ మరి అలాగే దీనజన సేవ కానీ అలాంటి కార్యక్రమాల్లో దాన్ని మనస్సును పెట్టి అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడే కాదు, అది ఎక్కడైనా సరే
పుట్టపర్తిలోకి తీసుకొచ్చి చేయాలని లేదు. నూజివీడులో సమితి ఉంటే నూజివీడు సమితి వారి ద్వారా చేయొచ్చు. అందుకే సమితులు ఏర్పడింది కూడా. ఎక్కడ వారు అక్కడక్కడే ఆ సమితుల ద్వారా అక్కడ అవసరమైనటువంటి స్థానిక అవసరాలకి తగినటువంటి సహాయములు మీరు చేసుకోవచ్చు. పేదలకు సహాయం చేయుటకు, అలాగే విద్యార్థులకు సహాయం చేయుటకు, అనారోగ్యులకు తగిన సహాయం చేయుటకు మన సంస్థల వారు సంసిద్ధము కావాలి. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అట్టి కార్యమునే మీరు నా యొక్క కార్యముగా భావించుకోవాలి. నాకు ఏమాత్రమూ మీరు ఇవ్వనక్కర్లేదు. ఇలాంటి సంస్థలలో తగినట్టి పరోపకార స్వరూపమైన ధర్మ కార్యములలో పాల్గొని మీరు జన్మ సార్థకము చేసుకోవడంలో ఎట్టి అభ్యంతరము లేదు. మొన్న మనకి విజయవాడలో వచ్చినటువంటి ఈ వరదలకి 200 మంది పైన సేవా సంస్థల వారందరూ కూడా పాల్గొన్నారండి. అన్ని సంస్థలు, రామకృష్ణ సేవా సమితులు ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటి, సత్యసాయి సేవా సమితి వాళ్ళు, ఎవరు ఎన్ని తెస్తే అన్ని ఆ విధంగా విజయవాడలో చేయడం జరిగింది. కాబట్టి సేవా సంస్థల యొక్క కార్యక్రమాలు ఈ కెలామిటీస్లో అవి లేకపోతే అసలు ప్రభుత్వం వల్ల ఏమీ కాదు. అలాంటి సేవనే ప్రోత్సహిస్తున్నాయి ఈ సేవా సంస్థలు. అటువంటి సేవా సంస్థలు ధర్మ కార్యాల్లో పాల్గొని మీ జన్మను సార్థకం చేసుకోవడంలో అభ్యంతరం లేదు. మీకందరికీ తెలిసిన విషయమే. నేను ఏమాత్రము ఇక్కడ ఒక ఫలము కానీ, పుష్పము కానీ, ఒక కొబ్బరికాయ కానీ ప్రవేశింప చేయటము లేదు. కానీ కొంతమంది వారి భక్తి ప్రపత్తి వలన, ఉద్రేకం వలన, ఉత్సాహం వలన పోస్టు ద్వారా లేక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వస్త్రములను తెచ్చిపెడుతూ ఉంటారు. ఈనాటి నుంచి అవి కూడా ఎవరూ తేకూడదని, ఇది 74లో చేసిన అనౌన్స్మెంట్ అండి. ఇవి కూడా ఎవరు తేకూడదని నా యొక్క ఆనతి. దీనిని పెద్ద ఆజ్ఞగా భావించి మీరు పాలించాలి. ఎవరైనా తెచ్చినారంటే వారిని ప్రశాంత నిలయమందు చేర్చటము లేదు. వారిని స్వామి ఆజ్ఞ మీరిన వారుగానే చూస్తాము. నాకు ఇవ్వవలసినది మీ నిర్మల ప్రేమ. కాబట్టి ఈనాటి నుంచి పరోపకారమైన సంబంధమైన కర్మల యందు మీ జీవితాలను సార్థకము చేసుకుంటారని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను అని 1974 జన్మదినోత్సవం రోజున ఆయన సేవల గురించి వారక్కడే సేవలు చేసుకోండి, ప్రశాంతి నిలయానికి ఏమి తీసుకుని రావద్దు అని ఆయన పబ్లిక్ గా అందరికి భక్తులకి తెలియజేయడం జరిగింది. సాయిరామండి.